నట వీరుడు, నట ధీరుడు, నట సార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగు ప్రజల ఆశాజ్యోతి, తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకొని రంపచోడవరం నియోజకవర్గ ప్రధాన కేంద్రం స్థానిక అంబేద్కర్ కూడలిలో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి రంపచోడవరం శాసనసభ్యురాలు ఎం శిరీషాదేవి, ఆమె భర్త నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఎం విజయభాస్కర్ మరియు మాజీ శాసనసభ్యులు చిన్నంబాబు రమేష్ సంయుక్త ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శిరీషాదేవి, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పి మోహన్, మాజీ మండల అధ్యక్షులు అడబాల బాపిరాజు, మాజీ సర్పంచ్ వై నిరంజనీదేవి, సలాది బాపిరాజు, జనసేన పార్టీ అధ్యక్షులు పి శ్రీనివాసరావు, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు వీరబాబు, చెల్లన్న దొర, చోటు పెద్దకాపు, సురేష్, ఎస్ రాజు, సత్యవతి, గణపతి, రాంబాబు, అబ్బులు, మీరా పెంటమ్మ, అప్పారావు, రవి, వీరబాబు, అన్నారావు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారికి 29వ వర్ధంతి సందర్భంగా ఇవే మా యొక్క ఘన నివాళులండి. ఈయన ఒక రాజకీయ నాయకుడుగాను, అదేవిధంగా ఒక కథానాయకుడిగా మనందరికీ కూడా తెలుసు. ఒక కథానాయకుడిగా ఎన్నో పాత్రలు పోషించి ఎన్నో వేషాలలో అలా ఇమిడిపోయేటువంటి వ్యక్తి. అట్లాగే తెలుగు ప్రజల హృదయాల్లో ఒక చిరస్థానం సంపాదించుకున్నటువంటి గొప్ప మహనీయుడు మన ఎన్టీ రామారావు గారండి. దానిలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ ఒకసారి సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రజలకు ఏదో ఒక విధంగా న్యాయం చేయాలి, ఆదుకోవాలనే దృక్పథంతో తన తోటి నటులందరితో కలిసి జోలపట్టి మరి ఆంధ్రప్రదేశ్కి సహాయం చేసినటువంటి వ్యక్తి. అప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా మన తెలుగు ప్రజలకి ఎంతో అగౌరవం, అదేవిధంగా అమర్యాద జరుగుతుందనే దృక్పథంతో తెలుగుదేశం పార్టీని 82 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. తెలుగు ప్రజల తెలుగు ఆత్మగౌరవం అనే ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందండి. ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎంతో మంది గిరిజనులకు, పేద ప్రజలకు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా దోహదపడాలి, సహాయం చేయాలనే దృక్పథంతో మన ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. దానిలో 9 నెలల సమయంలోనే ఒక ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేపట్టినటువంటి గొప్ప మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు. దానిలో భాగంగానే పేదలకు పక్కా గృహాలు, అదేవిధంగా 2 రూపాయల కిలో బియ్యం, తక్కువ ధరకే చేనేత వస్త్రాలు కూడా అందించినటువంటి గొప్ప వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, దేశంలోనే సంక్షేమ అభివృద్ధిని అందించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఎన్టీ రామారావు గారండి. ఆయన చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి సేవలు మరవలేనివి. ఆయన స్ఫూర్తిదాయకంగా మనము, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీని ఆయన చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. ఆయన మార్గంలోనే తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తా ఉంది. ఆయన శిష్యులుగా మనందరం ప్రజలందరూ కూడా ఆయన చేసినటువంటి సేవలు మరవలేము. ఎప్పటికీ మన తెలుగు వారి హృదయాల్లో ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు, గొప్ప పనులు అన్నీ కూడా ఎప్పుడు కూడా మనందరికీ నిలిచే ఉంటాయి. మరొక విషయం చెప్పాలి, మన గిరిజన ప్రాంత ప్రజలు ఒక నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. చదువుకొని కూడా కనీసం ఉద్యోగాలు కూడా సంపాదించలేని పరిస్థితుల్లో ఉన్నారని గమనించి మన ఎన్టీ రామారావు గారు మన ప్రాంతానికి వచ్చి 10th పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా అన్ట్రైన్ టీచర్గా వాళ్ళని నియమించి ఉద్యోగం ఇచ్చిన తర్వాత వారికి ట్రైనింగ్ ఇచ్చి ఆ యొక్క టీచర్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత కేవలం చిరుధాన్యాలు పండించేటువంటి మన గిరిజనులకి ఈ చీడు మామిడి తోటలు కూడా ఇచ్చి, మొక్కలు ఇచ్చి అవి పెంచడానికి బియ్యం రగ్గులు ఇచ్చి మరి ఆ తోటల ప్రోత్సాహానికి ఎంతగానో ప్రోత్సహించినటువంటి వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. ఆయన పెట్టినటువంటి భిక్ష ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే నా కొడుకు ఉద్యోగం చేస్తూ ఉన్నాడంటే ఎన్టీ రామారావు గారి యొక్క దయ వల్లే. ఈ రోజు కడుపు నిండా మేము అన్నం తింటా ఉన్నామండి, చీడు మామిడి తోటలు పిక్కలు అమ్ముకొని బ్రతుకుతా ఉన్నామని చెప్పినటువంటి రోజులు ఈ రోజు మన గిరిజనులు, మన ప్రాంత ప్రజలు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితులు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలు స్మరించుకుంటూ ఆయనకు ఇవే మా యొక్క ఘన నివాంఛలు తెలియజేస్తా ఉన్నాం.